హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం సింపుల్గా ఈజీగా ఎలా అయ్యేదనేది ప్రాసెస్ చూపిస్తాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం ఎక్కడైతే పీఠం పెట్టాలనుకుంటున్నామో అక్కడ నీళ్ళు చిమ్మేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. సో తర్వాత మనం ఏ పీఠం అయితే సిద్ధం చేసుకోవాలనుకుంటున్నామో ఆ పీఠం తీసుకొచ్చుకొని పసుపు రాసి కడిగి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పద్మం వేసుకుంటారు చాలామంది పూజ చేసేటప్పుడు. సో నేనైతే పద్మం వేసుకున్నాను. సో అది మీ ఇష్టం. సో నేనైతే పద్మం వేసుకొని దాని మీద పసుపు కుంకుమ అక్షంతలు బొట్టు మధ్యలో పెట్టుకున్నాను అనమాట, బొట్టులాగా. సో తర్వాత మనం ఏ ప్రతిమ పెట్టాలనుకుంటున్నాం ఆ ప్రతిమ ఫోటోలు తెచ్చేసుకొని అక్కడ పెట్టేసుకొని ఫస్ట్ మనం గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవి మా ఇంట్లో ఐడల్ బొమ్మ ఉంటే సో ఆ బొమ్మను పెట్టుకున్నాను అనమాట ఇక్కడిది. సో ఆ బొమ్మ పెట్టేసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం మామిడాకులు పైన కట్టుకునేలా ఉంటే మీకు కట్టుకోవచ్చు. సో మా ఇంట్లో లేదు. సో నేను పీఠం ఇరువైపులో పెట్టుకుంటాను, అటువైపు ఇటువైపు. తర్వాత మనం పళ్ళు రకాలు కొనుక్కు తెచ్చుకుంటాం కదా అమ్మవారికి పళ్ళు సమర్పిస్తాకి. సో ఆ పళ్ళు కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత వాడిని అటు ఇటువైపు అమ్మవారికి ఇటువైపులో అలంకరించుకోవాలి. సో అలంకరించుకోవాలని మొత్తం అమ్మవారికి కనబడకుండా అడ్డంగా పెట్టకూడదు. అటువైపు ఇటువైపు పెట్టుకున్నా చక్కగా కనబడితే అమ్మవారు కూడా మనం చక్కగా పూజ చేసుకున్నప్పుడు చక్కగా కనబడతారు. సో అటు ఇటు పెట్టేసుకున్న తర్వాత మనం అన్నిటిలో ఏ పూజకైనా ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటంటే వినాయకుడు. సో మనం వినాయకుడు పూజ తర్వాత ఏ పూజ అయినా చేసుకోవచ్చు అంటారు కాబట్టి మనం ఫస్ట్గా పసుపు వినాయకుడిని చేసుకోవాలన్నమాట. సో మనం కొద్దిగా పసుపు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటే చిన్న ముద్దలా చేసుకొని పసుపు వినాయకుడిని చేసుకొని ఆయన్ని రెండు తమలపాకులు తీసుకొని దాంట్లో ఆయన్ని పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. 3 కానీ 5 కానీ మన ఇష్టం, మీ ఇష్టం అది. సో మేమైతే అలా పెట్టేసుకున్న తర్వాత అక్కడ పెట్టుకొని అన్ని పళ్ళన్నీ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పూజకి సంబంధించిన నైవేద్యాలు పూజ గడకు కావాల్సినవన్నీ మనం ఒక పక్క సిద్ధం చేసుకోవాలి. ఏమేమి కావాలంటే మన నైవేద్యాలు ఎన్ని రకాలు చేసుకుని 2 రకాలు. మేము చేసుకునే రకాలు చెప్తున్నాను. మేమైతే సేరాన్నం, శనగలు, కుడుములు, సడిగుడి, వడపప్పు, పానకం మేము సింపుల్గా చేసుకున్నాం అనమాట. సో అందుకని మీకు కూడా ఈ వీడియో నచ్చిద్దని ఈ వీడియో మీకు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవడం కుదిరిద్దని మేము ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మేమైతే అవి పెట్టుకున్న తర్వాత పూజ గడకు కావాల్సిన నూనె, పమ్మిడులు, పత్రి, బియ్యం పిండి, పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, అగరబత్తులు, ఆతకపూరం, అగ్గిపెట్టి, నూనె ఇవన్నీ మేము దగ్గర పెట్టేసుకుని ఉంటాం. మధ్యలో లెగక్కలేదు కదా కథకు కావాల్సిన పుస్తకం ఉంటుంది కదా, సో అది. సో ఇవన్నీ దగ్గర పెట్టేసుకుని మనం పూజ మధ్యలో లెగాల్సిన అవసరం. చాలామందికి టైం ఉండదు, కంగారు పొయ్యి మీద ఒకటి పెట్టి పూజ చేసుకుంటాం. సో అలాగా ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పటికైతే అప్పుడే చేసుకుందాం. ఎందుకంటే మన టైం ముఖ్యం కాదు కదా, పూజ ముఖ్యం. మనం భక్తి శ్రద్ధలతో చేస్తే ఏ పూజ అయినా చక్కగా చేసుకోవచ్చు. సో మనం ఆ టైం కావాలి ఈ టైం కావాలని ఏం లేదు, భక్తి శ్రద్ధలతో ఏ టైం చేసినా అమ్మవారికి చెందింది. సో ఇలాగ అన్నీ చేసేసుకొని దగ్గర పెట్టుకుంటే మన మధ్యలో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.